జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పదే పదే సభా కార్యక్రమాల్లో అడ్డుకున్నారు బీఆర్ఎస్ సభ్యులు. మేయర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చించేసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సభ్యులు. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు మేయర్. సభ బయటికి వచ్చి ఆందోళన చేశారు బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ ఆందోళన నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పదే పదే సభా కార్యక్రమాల్లో అడ్డుకున్నారు బీఆర్ఎస్ సభ్యులు. మేయర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చించేసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సభ్యులు. దీంతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు మేయర్. సభ బయటికి వచ్చి కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలను కార్పొరేటర్లను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచి రసాభాసగా మారాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పై మాట్లాడాలని కోరారు మేయర్ విజయలక్ష్మి. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబడిన బీఆర్ఎస్ సభ్యులు మేయర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పోడియం దగ్గరకు దూసుకెళ్లి మేయర్ పైకి పేపర్లు చించేశారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం మధ్య బడ్జెట్ ఆమోదించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను మేయర్ ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89(1) ప్రకారం బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు మేయర్. సభ నుంచి బయటకు పడడంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. అసలు ఈ ఇన్సిడెంట్ జరగడం మా 10 ఏళ్లలో ఇప్పుడు మా సెకండ్ టైం కార్పొరేటర్గా మేము చేస్తున్నాము. ఇట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా లాస్ట్ కౌన్సిల్లో కూడా 2-3 కార్పొరేటర్స్ గొడవ కూడా పడ్డారు. అంటే బెంచ్ల మీదకి ఎక్కి కొట్లాడడం కూడా జరిగింది. అయినా ఇట్లాంటివి జరగలేదు. కానీ ఈసారి మేము జస్ట్ వెళ్ళి మేయర్ గారిని క్వశ్చన్ చేస్తుంటేనే మమ్మల్ని వెళ్ళి అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. లేదు, మేము ప్రజల పక్షాన, మేము ప్రజల గురించి మేము క్వశ్చన్ చేయడానికి మేము అదే అడిగాము మేయర్ గారిని. కానీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఇవన్నీ చెప్తున్నారు. మేము అసలు అట్లా విసిరేయలేదు. మేము ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడితే బాబా ఫసీయుద్దీన్ వచ్చి నా మీదనే స్పెసిఫికల్లీ చెప్పాలంటే మీద పడి గుంజుకొని చింపేసి పడేస్తున్నాడు ఆయన. మేము చాలా రెస్పెక్ట్ఫుల్గానే వెళ్ళేసి ప్లకార్డ్స్ తీసుకొని నిలబడ్డాం. మేము పోడియం దగ్గరికి వెళ్తుంటేనే వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా గుండాలాగా లైన్గా నిలబడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా గుండాగిరి చేస్తుంది. ప్రజల సమస్యలు మేము అడగడం తప్ప ప్రజల తరఫున మేము మాట్లాడాలని అడిగినాం. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదన్నారు. ఈరోజు చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా అప్రజాస్వామికం. ఇది మంచి పద్ధతి కాదు. హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే సంవత్సరం నెల అవుతా ఉంది. 420 days అయింది. 420 హామీలు ఇచ్చినారు. నగరం అభివృద్ధి కుంటుపడింది. గతంలో అతి వేగంగా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి నగరం యొక్క ఖ్యాతిని పెంచి దీని యొక్క ఇమేజ్ పెంచడం. కానీ ఈరోజు హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తాం. వారితో చర్చించాలా. సంవత్సరం కాలం పాటు ఒక అధికారి గతిలేడు. జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ సమస్యలు ప్రజా సమస్యలు తీసుకొని పోతే పరిష్కరించే నాదుడు లేడు. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని దానిపై రివ్యూ చేసేటువంటి సమయం లేదు వారికి. వారు తప్పకుండా వారి హక్కుని మేయర్ నిలదీస్తారండి, అడుగుతారు. తప్పకుండా అడిగే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అడగాలి, పిలిపించుకొని మాట్లాడాలి, రివ్యూ చేయాలి, సమస్య ఏందో తెలుసుకోవాలి. దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి. కానీ డైరెక్ట్ మీ ఇష్టానుసారం చేస్తామంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము. మీరు సంవత్సరం 10 నుండి 420 days అయిందని చెప్తున్నాను. ఏ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ దానికి ఏం తెచ్చిండండి? ఏం తీసుకొచ్చిండండి? ఏం పని చేసిండండి? ఇక్కడ ఈరోజు ఏం పని జరుగుతా ఉన్నాయండి? పారిశుద్ధ్యం సరిగా లేదు, వీధి లైట్లు వెలుగట్లేదు,
ఈరోజు జోనల్కి డబ్బులు పంపించట్లేదు, నిధులు కేటాయించట్లేదు. కార్పొరేటర్ అసలు ఒక్క కొత్త పని స్టార్ట్ చేసిరని ప్రభుత్వం చెప్పండి ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా అడుగుతామండి, ఈరోజు అడుగుతాం, నిలదీస్తాం. మాకు ప్రధానంగా ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధానమైన లక్ష్యం. ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులు దూరం చేయడమే ప్రధానమైన లక్ష్యం. దానికి జవాబు దాటలేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు, 13 నెలలుగా ఎందుకు మీరు పట్టించుకోలేదు ప్రజా సమస్యలు? ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. ఇది అప్రజాస్వామికం. చర్చ జరగకుండా అటు అసెంబ్లీలో కానివ్వండి, ఇటు కౌన్సిల్లో కానివ్వండి, పూర్తిగా ఈరోజు మరి ఆధిపత్య ధోరణితో